రామ్మూర్తి శాస్త్రి, రిటైర్డ్ ఎంఈఓ. నేను లంగ్స్ లో వాటర్ వచ్చి నేను వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సివియర్ లో ఏంటంటే అక్కడ ఏమిటి జరుగుతుంది, ఏం సంగతి అనేది తెలియదు. కాబట్టి దాన్ని మళ్ళీ నన్ను ఒక మనిషిగా చేసి డాక్టర్ కార్తిక్ అండ్ వాళ్ళ టీము, డాక్టర్స్ టీము అందరూ కలిసి నన్ను మనిషిగా తీసుకొచ్చి ఇంటికి సేఫ్గా పంపించారు. దానికి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి రుణం అనేది తీసుకోవచ్చు. దాని యొక్క స్టాఫ్, వాళ్ళ స్టాఫ్ కూడా నన్ను ఇంటెన్సివ్గా దీంట్లో చాలా ఇదిగా వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నెరవేర్చారు. వాళ్ళ యొక్క బాధ్యతలు పర్ఫెక్ట్గా నెరవేర్చారు. నా విషయాల్లో చాలా గొప్పగా చూశారు. లక్ష్మి ఈయనకి రెండు రోజులు విపరీతంగా దమ్ము వచ్చేది. చాలా బాధపడ్డాడు. నాకేం అర్థం కాదు, ఏం చేయాలి అర్థం కాదు. కార్తీక్ ఫోన్ చేస్తే అంబులెన్స్ పంపించి గబగబా లోపల తీసుకెళ్ళాడు. అసలు నన్ను ఆఖరి నీ పేరు కానీ మీ ఊరు అని కానీ డబ్బులు కట్టమని ఏం అడగల, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళాడు. ఏం చేస్తా, అసలు చాలా సీరియస్ కేసు. అలాంటి మనిషిని తిరిగి నచ్చతోడిద్దారు. అతను చాలా ధన్యత చెప్పొచ్చు. ఆ భార్య కూడా చాలా బాగా చేసింది. పాప రాత్రి ఈయనకి టిఫిన్ అమ్మాయి తీసుకొచ్చి పెట్టింది. చిన్నప్పటి నుంచి అందరూ బాగా చేసినారు. కార్తీక్ భార్య చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. మా ఇద్దరికి అలా మొత్తానికి ఆయన తీసుకొని అర్ధ గంటలో మనిషి సీరియస్ అన్న మనిషిని పాపం అంత రాత్రి అంతా ఆంటీ మీరు ఇంటికి వెళ్ళిపోండి, అంటే నేను చూసుకుంటాను అంకుల్ని అని చెప్పి రాత్రి ఇంటికి పంపించేశాడు. పాపం రాత్రి అంతా అతనే చూసుకున్నాడు. చాలా బాగా చూశాడు. మాకు అందుకనే మంచి హాస్పిటల్ దొరికింది. హైదరాబాద్ మేము ఇక్కడ దాకా వచ్చేది కదా, కార్తీక్ కోసమే వస్తున్నాము. వాళ్ళ టీము అందరు బాగా చూశారు. ఇప్పటికీ అందరూ హ్యాపీ, మంచి సంతోషం, అందరు నవ్వుతూ మాట్లాడతారు. ఉన్నారు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అప్పుడు అస్సలు జాతకాల 2 రోజులు అయితే అసలు మనిషిలో లేడు. వాళ్ళ పడుకోలే. ఆఖరి అంబులెన్స్ పట్టుకొస్తే కూడా ఎక్కడో పడుకోలేకపోయాడు. విపరీతమైన దమ్ము చేస్తాను మనిషికి. అసలు లోపలికి ఎట్లా వచ్చాడు. కార్తీక్ మా కోసం రెడీగా ఉన్నాడు. పాపం ఇంజక్షన్ పట్టుకుని ఉన్నాడు. వచ్చాడు టగటగటగా లోపలికి తీసుకెళ్లాడు. ఆయన అన్ని అట్లే చూశాడు. ఇప్పుడు బాగున్నారు. ఇప్పుడు కొంచెం ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. హాయిగా టైం తింటున్నాడు, పడుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. రావటం అందుకనే ఇప్పుడు మాకు మంచి హాస్పిటల్ అయితే సంతోషంతో వస్తున్నాం. హాస్పిటల్ కార్తీక్ గారికి వాళ్ళ టీంకి మా అభినందనలు.